ప్రభునందు అత్యంత ప్రియులను నాతోటి సహోదరి సహోదరులైనటువంటి సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక మారు ప్రభునందు మీకు శుభములు పలుకుతూ ఉన్నాను. దేవుడిచ్చిన సహాయమును బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథమును ఆలోచించగలిగేటువంటి ధన్యత మనకు దొరుకుట నిజముగా వరము ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఈ వాక్యమే మనకు లేకపోయినట్లయితే నీతి మార్గంలో నడుచుకోవడం ఎలానో మనకు తెలియకపోయేది, పరిశుద్ధులుగా ఉండుట ఎట్లో మనకు అసలు అర్థం కాకపోయేది, స్థిరముగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేయుట అంటే ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవారము. కానీ దేవుడు తన వాక్యమును ఇచ్చి మనం ఆ వాక్యమును చదువుకునే స్థితిలో మనల్ని పెట్టి ఈ దినము విశ్వాసంలో నడిపిస్తున్న దేవునికి మనం ఎంతో రుణస్థులము. దానికి ప్రతిగా మనము ఈ వాక్యమును ధ్యానిస్తూ దీంట్లో నిరంతరం నడవాలన్నటువంటి పిలుపుని ఈ దినము మీకు ఇస్తూ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నటువంటి ఈ భాగంలో 11వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు కలిగిన భాగాన్ని ఈ దినము మనం ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇంతకుముందు మనం ఆలోచించిన సంగతులు మనకు కొద్ది నిమిషాలు మనం గుర్తు చేసుకోగలిగినట్లయితే 1 నుంచి 2వ అధ్యాయంలో 1 నుంచి 10 వాక్యాలు దేవుని దృష్టిలో ఆయన మన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో 1 నుంచి 10 వాక్యాలు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండాలని ఆలోచిస్తున్నాడు మనల్ని. రెండవ వైపు వచ్చి మాట్లాడితే ఆయనకు పరిశుద్ధమైన మందిరంగా కట్టబడాలనేది ఆయన ఆలోచిస్తున్నాడు. అదే మొదటి 10 వాక్యాల్లో మనకు గుర్తు చేశాడు. ఇక 11 నుంచి 17 వాక్యాల్లో మనకు చూపించబోతున్నటువంటి సూచన ఏమిటి అని అంటే, మనుషులు మన గురించి ఏం ఆలోచించాలో మనకు ఈ 2వ భాగం మనకు వెల్లడి చేస్తుంది ప్రియమైన వాళ్ళ. మన గురించి ఏం ఆలోచిస్తారు వారు? దేవుడు మన గురించి ఆలోచిస్తున్న విషయాల పట్ల మనం స్థిరంగా కొనసాగడానికి మనకు ప్రభు సూచించిన విషయాలు ఏమిటి అంటే, దేవుని వాక్యమనే నిర్మలమైన వాక్యమనే పాలని మీరు అపేక్షించండి, వాటిని స్వీకరించండి, వాటి మీద కట్టుకోండి, ఆ వాక్యంతోనే ఎదగండి. నిర్మలమైన వాక్యమను పాలు అని ప్రత్యేకంగా రాసినట్టుగా మనం గుర్తిస్తున్నాం. అక్కడ శిష్యులుగా ఉన్న మనం ఆయన పాలను అపేక్షించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక ఆయనకు పరిశుద్ధమైన మందిరంగా మనం కట్టబడాలన్న విషయంలో కూడా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు యొద్దకు వచ్చిన వారుగా ఉండండి. అంటే ప్రభువును మీరు కేంద్రీకరించండి, ఆయన నిర్లక్ష్య పెట్టకండి, లేకపోతే ఆయనకు దూరంగా వెళ్ళిపోకండి. ప్రభు యొద్దకు వచ్చిన వారుగా ఉండండి. ప్రభుతో మాత్రమే కాదు, ఇంకో 2వ మాట చెప్పాలి అని అంటే, మనల్ని తోటి సహోదరులతో కూడా కలిసి ఉండమన్నట్టుగా ప్రభు గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆయన ముఖ్యమైన మూలరాయి. ఆ ఒక్క రాయి మీద మనం ఒక్కరముగా రాయిగా పెట్టబెడితే మందిరం మొత్తం అవ్వదు కదా. అందుకోసమే తోటి సహోదరులను కూడా మిగిలిన సజీవమైన రాళ్ళుగా ప్రభువు చేరుస్తున్నాడని మనల్ని ప్రభుతో అతికొండమంటున్నాడు, మిగిలిన వారితో కూడా అతికొండమంటున్నాడు. అప్పుడు మాత్రమే దేవునికి మనం మందిరంగా నిలవగలము. ఎప్పుడైతే దేవునికి మనం మందిరంగా కట్టబడతామో ఆయనకు అనుకూలమైన బలులు మనం సమర్పించగలం ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ దేవునికి మందిరంగా కట్టబడకుండా నేను చాలా దేవునికి సమర్పిస్తున్నాను అని అంటే మీరే ఆలోచించండి. ఉదాహరణకి చెప్తున్నాను. ఉదాహరణగానే మనం తెలుసు, పాత నిబంధన చదువుతున్నప్పుడు ఒక బలిపీఠం అని ఒకటి ఉంటుంది. ఆ బలిపీఠం మీద పెట్టింది మాత్రమే దేవునికి చెందింది అవుతుంది ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి అది బలిపీఠం తాకింది అని అంటే 2 జరుగుతాయండి. అలా అది ఎలాంటిదైనా, ఆ అర్పణ ఎలాంటిదైనా పవిత్రపరచబడుతుంది. రెండవది ఏమిటంటే ఇక అది దేవునిది అవుతుంది. బలిపీఠం యొద్దకు తీసుకురాకుండా ఆవరణంలోనో, లేకపోతే మనం అనుకున్న దగ్గర, లేకపోతే నాకు నచ్చిన చోట, నాకు వీలు కలిగిన చోట అని మనం అనుకున్నాం అనుకో, ఉదాహరణకి ఆ 2 జరగవు. మొదటిది అది పవిత్రపరచబడదు, రెండోది అది దేవునిది అవ్వదు. అది మనకు అర్థమైతే ఇప్పుడు మనల్ని కూడా గుర్తు చేస్తున్నాడు. మనం దేవునికి అనుకూలమైన బలులు అర్పించగలిగే స్థాయి ఎప్పుడు మనకు వస్తుంది అని, ఆ స్థితి ఎప్పుడు మనలో ఉంటుంది అని అంటే ఆయనకు పరిశుద్ధమైన మందిరంగా మనం కట్టబడితేనే. అందుకోసం మీరు ప్రభు యొద్దకు వచ్చిన వారే ఆ మూలరాతి మీద కట్టబడుతుండాలి. మీతో పాటుగా కట్టబడుతున్న వారితో కూడా మీరు కలిసి ఉండాలన్నటువంటి విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు మొదటి 10 వాక్యాల్లో. అయితే మనం జాగ్రత్తగా చూడగలిగితే ఈ పత్రిక రాస్తున్నప్పుడు పేతురు గారి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, శ్రమనందుతున్న తోటి విశ్వాసులకు పంపబడినటువంటి ఉత్తరంగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అది అసలు మనం మరవకూడదు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, ఒక సిద్ధాంతం కోసం ఏం రాయలేదండి పేతురు గారి ఈ మాటల్ని. ఏ రోజు క్రైస్తవ పండితులుగా ఉన్నవారు, బోధకులుగా ఉన్నవారు చాలా లోతైన విషయాలను తీసుకొని వచ్చి ఇందులో ఇంత లోతుంది, అందులో అంత లోతుంది,
ఇది ఈ డాక్టర్ని స్థిరపరుస్తుంది, అది ఇంకొక రకమైన సిద్ధాంతాన్ని స్థిరపరుస్తుందని చాలా మనం ముందు పెట్టేసరికి అసలు ఇందులో ఉన్నటువంటి ఎసెన్స్ మనం కోల్పోతున్నామండి చాలాసార్లు. మీరు కూడా చూడండి, నా మాట అని కాదు కూడా, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఒక మత్తయి సువార్త తీసుకొని మీరు చదువుతున్నారు అనుకోండి, ప్రభు ఈ పుస్తకం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కంటే ఎక్కువగా ఒక్కొక్క రిఫరెన్స్ని సేవకులు మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా మన మైండ్లో ఇంప్రింట్ అయి ఉంటుందండి. చదువుతుండగానే అదే మన కళ్ళ ముందుకు వస్తుంది, అదే మన ఆలోచనలోకి చొరబడిపోతుంది. మనం ఒక విధంగా ఆ ప్రీలెన్స్తోనే చదువుతాం తప్ప దేవుడు మనకు చూపించేటువంటి ప్రత్యక్షతతో మనం చదవలేమండి. ఫలితంగా ఏం జరిగింది అని అంటే, ఈ మాట నేను చెప్పబద్దుని, ఈ సిద్ధాంతాల ముసుగులో ప్రియమైన వాళ్ళరా అసలు ఈ మాటలు ఎందుకు పంపబడుతున్నాయటువంటి సారాంశము అందరూ కోల్పోతున్నారు. అందుకోసం ఈరోజు మరలా గుర్తు చేస్తున్నాను, శ్రమనందుతున్నవారు, ప్రభు కొరకు శ్రమనందుతున్నవారు ఆ శ్రమలలో ఎలాంటి క్రైస్తవ వ్యక్తిత్వం కలిగి ఉండాలో పేతురు గారు గుర్తు చేస్తున్నాడు ఈ మాటల ద్వారా. అందుకోసమే 11వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు చెప్తున్న ఆ సారాంశంలో మనం లోతుగా ఏం చూడగలమంటే, మన గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఇతరులు ఏమనుకుంటారన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం ప్రియమైన వాళ్ళ 11వ వాక్యం నుంచి జాగ్రత్తగా చదవగలిగితే. నేను చదువుతున్నాను చూడండి. ప్రియులారా, ఒక విధంగా ఎంత చక్కటి పిలుపు, మీరు ఆ ముందు మాటల్లో దొరకదండి. ఎందుకనంటే ఈ మాటలో ఎంత ప్రేమ కనపడుతుంది అని అంటే, ఆ తర్వాత చెప్పబోతున్న మాటల్లో అంత అన్డైజెస్టివ్ థింగ్స్ ఉన్నాయి కనుకనే ఆ పలకరింపు అలా ఉంది ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత పేతురు గారు వారికి సూచించబోతున్నటువంటి ఆ సూచన ఏ విధంగా ఉంది అని అంటే, ఒక విధంగా మింగుడు పడనంత భారమైనవే ఆ సూచనలు. అందుకోసం ఏమంటున్నంటే, ప్రియులారా అంటే, ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని చేత అత్యధికంగా ప్రేమింపబడిన వారల్లరా, బిలవ్డ్, ద మోస్ట్ లవ్డ్ పర్సన్, ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించిన వాడుగా దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకుని అన్నట్టుగా గుర్తు చేస్తున్నాడు. ఏం చెప్పబోతున్నాడు అని అంటే, ఒక మాదిరికరమైనటువంటి జీవితమును మనం కలిగి ఉండాలని గుర్తు చేస్తున్నాడండి అక్కడ. ఎలాంటి పరిస్థితుల్లో? మీరున్న పరిస్థితుల్లోనే, మీరు శ్రమ పడుతున్న మీ పరిస్థితుల్లోనే ఒక మాదిరి కలిగినటువంటి జీవితం మీరు కలిగి ఉండాలి. ఏ విషయాలు మనం కలిగి ఉంటే మాదిరి వస్తుందో ఇక కింద రాస్తున్నాడు, జాగ్రత్తగా చూద్దాం. 11 నుంచి, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏమంటే, ఒక సజెషన్గా కూడా చెప్పడం లేదట పేతురు గారు. లిటరల్గా ఏమంటున్నా అంటే, బతిమలాడుతూ చెబుతున్నాను. ఆ బతిమలాడుతూ చెప్తున్న దాంట్లో మొదట అన్నమాట ఏమిటంటే, మీరు అస్సలు మర్చిపోకండి, మనం పరదేశులుగా యాత్రికులుగా ఉన్నామన్న విషయాన్ని మీరు మరవకండి. చాలా కీలకమైన పదం అండి ఇది, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనకు పొడిపొడిగా మనకు తెలిసినప్పటికీ మనం అనుకున్న అర్థం ఉంది, అదేం లేదని నేను అనటం లేదు. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్దాం. పేతురు గారు గుర్తు చేస్తున్న ఈ మాట మనసుకు తీసుకోవాలన్న బద్దులం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ప్రతి వాక్యం యొక్క విలువ సందర్భంలో మరింతగా ఇంటెన్సిటీ పెరుగుతుంది కదండి, దాని అర్థం బాగా ఇంకా లోతుగా తెలుస్తుంది మనకి. శ్రమలో బాధ నొందుతూ ఒక చోటు నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోయినటువంటి ప్రజలతో ఏమంటున్నాడు అని అంటే, మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారని మర్చిపోవద్దు మీరు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఉదాహరణకు అనుకుందాం, వీరు రోమ్లో ఉన్నారు, ఉదాహరణకు చెప్తున్నాను, వీరు రోమ్లో ఉన్నారు. రోమ పట్టణంలో శ్రమ కలగగానే అక్కడి నుంచి ఈ పొంతు, గలతీయ, కప్పుదోకియా, బితునియా అన్న ప్రాంతాలకు చెదిరిపోయారు. ఇప్పుడు ఏ అనే ప్లేస్లో ఉన్న వాళ్ళు బి అనే ప్లేస్కి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు మీరు పరదేశులు యాత్రికులుగా ఉన్నారని ఆ టెంపరీ మూమెంట్ గురించి ఏం రాయటం లేదండి పేతురు గారు. అంత చిన్న ఆలోచనతో చెప్పటం లేదు. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే ఎంత గుర్తు చేస్తున్నాడు అని అంటే, మీకు 2 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరు మరవకండి. ఒక విధంగా 2 kinds ఆఫ్ బిహేవియర్ మీకుంది ఇప్పుడు. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది దేన్ని సూచిస్తుందంటే, మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారన్న విషయాన్ని అది గుర్తు చేస్తుంది. పరదేశి అని ఎవరిని అంటామనంటే, ఇంకొక చోట నుండి ఇక్కడికి వచ్చి నివాసం చేసేవాడిని పరదేశి అంటాం ప్రియమైన వాళ్ళారా. పేతురు గారు కూడా అదే గుర్తు చేస్తున్నారు. మనది ఈ లోకము కాదు, మనము ఇంకొక లోక నివాసులము, అక్కడి నుండి ఇక్కడ నివసించుచున్నాము. ఇది మొదట గుర్తుపెట్టుకోండి. రెండోది ఏమన్నాడు అని అంటే, ఇక్కడే ఉండిపోవడానికి లేవు, మనం యాత్రికులుగా కూడా ఉన్నాం. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నుంచి మళ్ళీ మన దేశమునకు మనం తిరిగి వెళ్ళవలసిన వారము. పేతురు గారు గుర్తు చేస్తున్న ఈ మాటల్లో ఆ 2 రకాల వ్యక్తిత్వాలు దేన్ని సూచిస్తున్నాయంటే, ఒకటి మన పరలోకపు పౌరస్థితిని గుర్తు చేస్తున్నాడు పేతురు గారు.
రెండో విషయంగా ఏం గుర్తు చేస్తున్నాడంటే మన భూలోకపు పౌరస్థితిని కూడా గుర్తు చేస్తున్నాడండి. ఒకటి మన జీవితంలోనికి వచ్చి ఇంకో దాన్ని కొట్టేసిందని ఏం చెప్పటం లేదు పేతురు గారు. ఇంకా స్థిరంగా ఈ మాటల దగ్గర మనం ఈ సారాంశంలో ఈ అర్థంలో మనం కొనసాగితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అని అంటే ఈ 2 రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉన్న వారినే దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన పిల్లలుగా. ఏ 2 రకాల వ్యక్తిత్వాలు? ఒక విధంగా పరలోకపు పౌరస్థితి, ఆ పరలోకపు వ్యక్తిత్వం కలిగిన వారు కావాలి ఆయనకి. ఇప్పుడు ఆయన ఉంచిన ఈ భూ సంబంధమైనటువంటి ఈ భూలోకపు వ్యక్తిత్వం కలిగిన వారు కూడా కావాలి. ఇప్పుడు నేను బాప్టిజం ద్వారా పరలోకపు పౌరుని అయిపోయాను కనుక ఇక భూ సంబంధమైనటువంటి బిహేవియర్ విషయంలో ఇక నాకు ఎలాంటి కట్టుబాటు లేదు, నేను ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నాది ఎంతసేపు పరలోక సంబంధమైందే, నేను పొరుగు అనే నాకు సంబంధం లేదు, నేను దేని కూడా విధేయత చూపించాను అనుకుంటే కుదరదు. ఎందుకనంటే మాట్లాడుతున్న 11, 12, 13 వాక్యాలు బతిమలాడుతూ చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి. మనల్ని ఆ కట్టడకు ఆ కట్టుబాట్లకు మనల్ని విధేయత చూపించమని రాస్తున్నాడు ఆయన. అందుకోసం 13 కూడా క్లియర్గా తీసుకొస్తాడండి. ప్రతి కట్టడకు మీరు లోబడి ఉండండి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కనుక ఉదాహరణకు అనుకుందాం, ఇంకా పరలోక సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనపడటం లేదు. యేసుక్రీస్తు వారు తిరిగి రాలేదు. ఇంకా ఆయన వచ్చినప్పుడు కదా మొత్తం బిగిన్ అయిపోయేది. ఇప్పుడంతా భూ సంబంధమైన జీవితం ఉంది కనుక నేను ఎందుకు పరలోక సంబంధమైనటువంటి కట్టుబాట్లతో ఇక్కడ బతకాలి, నేను ఇక్కడ భూ సంబంధంగా ఇక్కడ ఇలానే బతుకుతాను. ప్రభు వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ ఉంటుంది కనుక అప్పుడు చేంజ్ అయ్యి బతుకుతాను అని అంటే వీళ్ళు కూడా ప్రభువుకు అవసరం లేదండి. అదే గుర్తు చేస్తున్నాడు ఆనాడు చెదిరిపోయిన వారికి కూడా. మీరు ఈ విషయం మరవకండి. శ్రమ నుండి ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారుగా, వెళ్ళిపోయినంత మాత్రాన పరిస్థితులను బట్టి మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వంలో మీరు మార్చేసుకోకండి. ఇక్కడున్నా అక్కడున్నా ఇంకొక దగ్గర ఉన్నా మనం ఈ 2 కలిగి బతకవలసిన వారమే. అందుకోసమే క్లియర్ రాసుకుంటూ వస్తున్నాడు ప్రియమైనారు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి 11 నుంచి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. 2 విషయాలు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది చూడండి. ఆ మాట వదిలిపెట్టవలసిన వాటిని చెప్తున్నాడు, కలిగి ఉండవలసిన వాటిని చెప్తున్నాడు. పేతురు గారు ఇక్కడ వదిలిపెట్టవలసినవి ఉన్నాయి, కలిగి ఉండాల్సినవి కూడా ఉన్నాయి. ఎందుకు వదిలిపెట్టాల్సినవి, ఎందుకు కలిగి ఉండాలంటే మనం పరదేశులము యాత్రికులము గనక. దాని అర్థం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్న ఆలోచన మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ పేతురు గారు ఆలోచనలో ఏముంది అని అంటే మనల్ని పరలోకపు పౌరస్థితిని భూలోకపు పౌరస్థితిని రెండింటిని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది ఆ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే బాగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన పరలోకపు పౌరస్థితి అనండి మన ఇన్నర్ బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా, మన లోన వ్యక్తిత్వమును. కానీ మన భూలోకపు పౌరస్థితి అనండి మన అవుటర్ బిహేవియర్ని రిప్రజెంట్ చేసేదిగా ఉందండి ఇప్పుడు. అందుకోసమే రాస్తున్న విషయంలో కూడా కొంచెం పేతురు రాస్తున్నటువంటి విధానం ఎలా ఉంది అని అంటే విసర్జించు అన్న వాటినండి మన అంతరంగ సంబంధమనే రాస్తున్నాడు. కానీ కలిగి ఉండన్న వాటిని రాస్తున్నప్పుడు మాత్రం ఏమంటుందంటే వారి మధ్యన మీరు మంచి ప్రవర్తన కలవాలి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎందుకు అంటున్నాడు అనంటే ఇది కొంచెం చెప్పాలండి. ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళము, మనము ఈ తెలంగాణ నాగరికతకు అలవాటు పడ్డ వాళ్ళము, ఇక్కడ బతక నేర్చిన వారం. ఇక్కడ నుంచి ఉద్యోగం నిమిత్తమో లేకపోతే పోషణ నిమిత్తమో ఇంకేదో కారణాన్ని బట్టి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, వేరొక సంస్కృతి కలిగి వేరొక భాష కలిగి వేరొక పద్ధతులు ఉన్నటువంటి, అది పొరుగు రాష్ట్రమే కావచ్చు పొరుగు దేశమే కావచ్చు, అక్కడికి వెళ్ళాం అనుకోండి, మనం ఒకటి అనుకుని పోతాం, పరిస్థితులు ఇంకోలా అయిపోయి కొంచెం దీర్ఘకాలం అక్కడ ఉండాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. సంవత్సరము 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమంగా ఏం జరుగుతుందో తెలుసా అంతకాలం మనం ఉన్నప్పుడు? అంటే ఒక ఇడియం ఉంది ప్రియమైన వాళ్ళ, గోయింగ్ నేటివ్ అన్న ఒక పదము. అంటే మనము అంత దీర్ఘకాలము అక్కడ పొరుగువారిగా లేకపోతే పరదేశిగా మనం అక్కడ పోయి అక్కడ ఉన్న కారణాన్ని బట్టి ఏమైపోతామంటే తెలియకుండానే ప్రియమైన అక్కడ లోకల్ పీపుల్ ఎలాగైతే బతుకుతారో వారి అలవాట్లు, వారి యొక్క కట్టుబాట్లు, వారి యొక్క విధానం మనం కూడా అలవర్చుకుంటామండి. మన భాష మారిపోతుంది, మన వ్యవహార శైలి మారిపోతుంది, మన పద్ధతులు మారిపోతాయి, మన ఆహారపు అలవాట్లు మారిపోతాయి, చాలా మారిపోతాయండి. గోయింగ్ నేటివ్ అంటారు దాన్ని. పేతురు గారు కూడా అదే రాస్తున్నారు.
మర్చిపోవద్దు. మనం పరదేశులుగా యాత్రికులుగా ఉన్నాం గనక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఈ కొద్ది కాలము మనము ఇక్కడ కొనసాగుతున్నందుకు ఈ యొక్క లోకల్ బిహేవియర్ ఉంది కదా, ఈ లోకపు నటనను మనం అలవర్చుకోవద్దు. అందుకోసం రాస్తున్నాడు. మన అంతరంగాన్ని మన అంతరంగం అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాటిని తీసుకునే క్రమంలో, వాటిని తీసుకునే విషయంలో విసర్జించవలసినవి ఉన్నవి మనకు. అవి విసర్జించితేనే తప్ప, లేకపోతే మనం లోకల్ అయిపోతాం, నేటివ్ పీపుల్ అయిపోతాం. ఈవెన్ మనము ఇదే పత్రిక 4వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే అసలు వాళ్ళు ఎందుకు దూషిస్తారన్నప్పుడు 4వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తాడండి. అదొకసారి చూసి మళ్ళీ వెనక్కి వెళ్దాం. 3వ వాక్యం నుంచి పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3లో లోకులు మనల్ని ఎందుకు దూషించేటువంటి అంటే ఇక్కడ అన్నాడు కదా, అంటే అన్ని జనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషించరు అన్నాడు కదా. ఏ విషయంలో దూషించుండొచ్చు అనుకుందాం. పేతురుగారి మాటలను చూస్తే 3 నుంచి మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదాని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. 4 చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. వీడెవడో మన లోకల్లా లేడేంటి, మనలా లేడేంటి వీడు? మనం ఎప్పుడైతే పరదేశులము, యాత్రికులమని గుర్తెరిగామో ఇక నేను ఇలా ఉండకూడదని మనం మారుకుంటాం. చూడండి, అది జరగాలంటున్నాడు పేతురు గారు. ఒకవేళ మనం అలా మనల్ని మనం మార్చుకోకుండా ఈ బీయింగ్ నేటివ్ సెన్స్లోనికి పడిపోయే ప్రమాదం ఎందుకుంది అంటే 2 కారణాలను బట్టి. ఆ 2 కారణాలు అక్కడ రాస్తున్నాడు. మొదటిది, విసర్జించవలసిన వాటిని విసర్జించకపోవడాన్ని బట్టి, కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండకపోవడాన్ని బట్టి. ఈ 2 ఎప్పుడైతే ప్రాపర్గా మన లైఫ్లో జరగవో మనం బీయింగ్ నేటివ్ అయిపోతాం, లేకపోతే గోయింగ్ నేటివ్లోకి వెళ్ళిపోతాం. అంతే. ఇప్పుడు అన్యజనులు ఏ విధంగానైతే సాగుతున్నారో వారి వలె మనం కూడా నడుచుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే విసర్జించవలసిన వాటిని విసర్జించక, కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండక. ఒక విధంగా అంటే సిద్ధాంతం కొరకు ఏం రాయటం లేదు ప్రియమైన వాళ్ళరా. పేతురు గారు ఆ మాటలు వారి పరిస్థితులలో వారికి అవసరమైన విషయాలే చెప్తున్నాడు. ఆలోచించగలిగితే మన పరిస్థితుల్లో మనకు అవసరమైనవి కూడా. ఈరోజు ఈ సంఘ జీవితం మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మనం ఆలోచించుకోవాలండి. మనం బతుకుతున్నటువంటి ఈ సామాజిక జీవితం ఉంది కదా లోకంలో, ఈ లోకం మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసిన ఒక చిన్న సామెత, నానుడి ఉన్నది. పడవ నీటి మీద ఉన్నంతకాలం పడవకి ఏ ప్రమాదం లేదు ప్రియమైన వాళ్ళరా. అదే పడవలో నీళ్ళు ఉన్నాయంటే పెద్ద ప్రమాదం అంటుంటారు. దాని అర్థం మునిగిపోతుంది అంతే. అందుకోసం పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా పైనుంచి పడుతున్న వర్షంతో బోట్ నిండుతుందండి. నిన్న నీళ్ళు అలానే ఉన్నాయనుకోండి, మునిగిపోతుంది ప్రియమైన. అందుకోసం పోవడానికి ఒక వే పెడతారు అందులో, అంతే. ఎక్కడ పడినివ్వండి, ఎంత జల్లు కొట్టనివ్వండి, అది ఎంత నిండనివ్వండి, ఇంకొక దగ్గర నుంచి అవుట్ ఉండాల్సిందే వాటర్. ఈరోజు ఇక్కడ మనం బ్రతుకుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఈ లోకంలో ఉన్నంతకాలము మనం ప్రభువుతో నడిస్తే ప్రాబ్లం లేదండి. కానీ అదే లోకం మన యందు ఉందనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం. అలా లోకం మనలోనికి రావద్దు అని అంటే ఆనాడు పేతురు వాళ్ళకిస్తున్న సూచన అయినా, ఈనాడు మనకు అవసరమైన మాటలైనా మనం విసర్జించవలసినవి ఉన్నవి. ఏం విసర్జించమంటున్నాడు అంటే, ఏది చెడ్డదో దాన్ని విసర్జించు అంటున్నాడండి. ఏది కలిగి ఉండంటే, ఏది మంచిదో అది కలిగి ఉండు. ఏం చెప్తున్నాడు పేతురు గారు తన మాటల్లో అంటే, మళ్ళీ చూద్దాం 11వ వాక్యం నుంచి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించు. ఇది మనం చాలా గురిగా పెట్టుకొని సాగవలసింది ప్రియమైన వాళ్ళారా. ఇందాక మీతో అన్నాను కదా, మనం పరదేశిగా యాత్రికగా ఉన్న ఈ జీవితంలో మనం ఎప్పుడు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన అంతరంగము, మన ఇన్నర్ బిహేవియర్ ఒకటి ఉంది కదా. ఈ ఇన్నర్ బిహేవియర్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అనేది ఎప్పుడు చెక్ చేసుకోవాల్సిందే. ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరేచ్ఛలు మన యందు నెరవేరుతున్నాయా? ఈ శరీరేచ్ఛలను జయించుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో నెరవేరుతున్నాయా? ఇదే మన ఇన్నర్ బిహేవియర్లో మనం ఎప్పుడు చెక్ చేసుకోవాల్సిందే. అది మనకు రోమపత్రిక 7వ అధ్యాయం మొత్తం చదివిన పౌలు గారి మాటల్లో కనపడుతుంది. నా యందు వేరొక నియమం ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. నా అవయవంలో గొప్ప పోరాటం నాకు కనపడుతుంది. ఆ పోరాటం నన్ను ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అని అంటే, నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఆ పత్రిక ధ్యానిస్తున్నప్పుడు కూడా లోతుగా మనం చూసుకున్నాం ప్రియమైన. అక్కడ ఆ రోజు మనం ప్రశ్నించుకున్న మాట ఏమిటంటే, మనకు పౌలు వంటి సమస్య ఉందని తెలిసింది, కానీ పౌలు వంటి ప్రయత్నం మాత్రం మనలో కొరవడిందని ఆ రోజు మనం గుర్తు చేసుకున్నాం. ఆయనకు మన వంటి సమస్య ఉందండి.
మంచి చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. మన ఎందుకు కూడా అదే సమస్య ఉంది. కానీ పౌలు గారు వేసిన ఇంకొక అడుగు, మనం వేయని అడుగు ఏమిటంటే ఆ సమస్యలో నుండి బయటకు రావడానికి ఆయన తీసుకున్న మార్గం ఏమిటంటే ఆత్మచేత శరీర క్రియలను ఆయన జయించాడు. మరి మనము అందుకోసం అంటాడు గల్తీ పత్రిక 5వ అధ్యాయం 14-17 వాక్యాలు మనం చదవగలిగితే, మీరు ఆత్మచేత శరీరేచ్ఛలను చంపిన యెడల మీరు జీవించెదరు. అదే రోమీలకు రాసిన పత్రిక 8:13 కూడా అదే మాట చెప్పింది ప్రియమైన వాళ్ళ. అది కూడా ఒకసారి నేను చదవాలనుకున్నాను. రోమీలకు రాసిన పత్రిక మనకు నోటెడ్ వర్స్ కనుక నేను పాతవి చూపించలేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అదే చెప్తున్నాడు పేతురు గారు కూడా అదే గుర్తు చేస్తున్నాడు. మనం పరదేశిగా యాత్రికగా ఉన్న ఈ ప్రయాణంలో ఆయన గుర్తు చేస్తున్నటువంటి మాటలు స్థిరంగా ఏమున్నాయి అని అంటే, మన 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 ప్రైవేట్ బిహేవియర్, రహస్యంగా ఇతరులకు కనపడకుండా మనకు మాత్రమే తెలిసేటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక ప్రవర్తన మన యందు ఉన్నది. అది శరీరేచ్ఛలతో నిండి ఉన్నదా, లేకపోతే ఆత్మచేత శరీరేచ్ఛలను మనం చంపుతున్నామా? ఇది మీకు మీది, నాది నాకే తెలుసు ప్రియమైన వాళ్ళారా. మనం మనుషుల మధ్య లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన ఆలోచనలతో, మన ఉద్దేశాలతో, మన అభిప్రాయాలతో మనం ఎలాంటివి పెనవేసుకొని ఉన్నాము? శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? శరీర దురేచ్ఛలు మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయా? ఉన్నాయి కదా కోరికలు, దురేచ్ఛలు, వ్యభిచార సంబంధమైన తలంపులు, వాటిని చూడాలన్నటువంటి ఆతృతలు. వాటి వైపు అమితంగా ఈడవబడుతున్నామా, లేకపోతే ఆత్మచేత వాటిని చంపుకుంటున్నామా? ఎందుకంటే ఒకవేళ వాటిని చేయకపోతే పేతురు గారు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, మళ్ళీ మనము లోకస్థలం అయిపోతాం, లాగేసుకుంటుంది లోకం. ఆ లోకపు ఆచారాలు, కట్టుబాట్లు, వారి వలె పోకిరి చేష్టలు, వ్యభిచార సంబంధమైన మనసులు, కాముకత్వము, వాటిలోనికి లాక్కెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళారు. అందుకొరకే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇవి కనపడుతున్నాయి. అంటే కారణం ఏమిటి అని అంటే, విసర్జించవలసిన వాటిని మనం విసర్జించకపోవుట. ఇక రెండో విషయాన్ని ఏం గుర్తు చేస్తున్నాడు అని అంటే, మళ్ళీ 12వ వాక్యంలోనికి మీరు వస్తే, విసర్జించవలసిన వాటిని విసర్జించిన తర్వాత ఇప్పుడు ఏం చూపెడుతున్నాడంటే, ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తనను మీరు సమాజం మధ్య కనపరచండి. బీయింగ్ రోల్ మోడల్ అంటున్నాడు, లేకపోతే బీ ఏ రోల్ మోడల్. సమాజం మధ్య, ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ లోకం మధ్య మనల్ని ఒక మాదిరితో ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అదే రాస్తున్నాడు ఇప్పుడు 12 నుంచి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు చెబుతుంది ఏంటంటే, విసర్జించవలసినవి మన 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 ప్రైవేట్ బిహేవియర్కి సంబంధించినవి. కానీ ఇప్పుడు పబ్లిక్ బిహేవియర్లో మాత్రం గుర్తు చేస్తుంది ఏమిటి అని అంటే, ఇప్పుడు మీరు ఇవి కలిగి ఉండండి. ఏం కలిగి ఉండండి అని అంటే, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఎవరి ఎడల మిమ్మలను దుర్మార్గులని దూషిస్తున్న అన్యజనుల మధ్య. ఇది చాలా ఛాలెంజింగ్ థింగ్ ప్రియమైన వాళ్ళారా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అన్నట్టండి మన ప్రైవేట్ బిహేవియర్ మన పబ్లిక్ బిహేవియర్ని డిసైడ్ చేస్తుందట ప్రియమైన. గతంలో కూడా మీతో మాట అన్నది, మన అంతరంగ జీవితం మన బాహ్య జీవితమును ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తుందండి. నిజము. అందుకోసం అంటుంటారు కదా ఓ మాట వాడుకగా, నువ్వు లోన అయ్యేదో బయట అదంతే. నువ్వు లోన ఏదో బయట అదంతే. బయట నువ్వు ఈరోజు ఏదో లోన కూడా అదే. ఈ విషయంలో ఒకే ఒక్క దగ్గర వెసులుబాటు ఉంది ప్రియమైన వాళ్ళ, వేషధారణ దగ్గర వెసులుబాటు ఉంది. ఎందుకంటే దానికి ఉన్న పవర్ ఎంత అంటే, మన లోన ఉన్న పురుషుని మొత్తం మార్చేసి బయటకు చూపించగలుగుతుందండి ఈరోజు. అందుకోసం 2:1 మనతో అన్నాడు, సమస్తమైనటువంటి వేషధారణ మాని. ఇది చాలా ప్రమాదకరమైంది ప్రియమైన వాళ్ళ, చాలా ప్రమాదకరమైంది. ఎవ్వరికి చెప్పలేదండి యేసుక్రీస్తు వారు, ఒకరికి చెప్పారు ఆ మాట. ఏమిటంటే, మీరు 2 నరక పాత్రులు. ఎవరు? వేషధారులు. మీరు డిసైడ్ అయిపోయారు. మీలోనికి కొంతమంది ఫాలోవర్లను తెచ్చుకొని మీరు ఏం చేస్తున్నారు, వారిని కూడా 2 నరక పాత్రలుగా చేయటకు మీరు ఆకాశం భూమి అంటే ఈ నలుదిక్కులో మీరు లోకం ముగింపు వరకు చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు నేను కూడా ఒక వర్తమానం వింటున్నాను ప్రియమైన వాళ్ళు. ఒక తెలుగు సహోదరుంది, ర్యాండమ్గా నేను ఒక సాంగ్ కోసం వెతుకుంటుంటే ఆ వ్యక్తి పాడిన పాట దొరికింది. దాని తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సరే ఈ ఛానల్ సోర్స్కి వెళ్ళి
సింగరా లేకపోతే ప్రీచరా ఉంటుంది కదా కొంచెం క్యూరియాసిటీ. మీది మీకున్నట్టుగా నాకు కూడా కొన్ని క్యూరియాసిటీస్ ఉంటాయండి. ఒకరు నాకు తెలియగానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలనేది నాకు బాగా ఆతృతగా ఉంటుంది ప్రియమైన. ఎందుకంటే కొన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం మీకు అనవసరం, కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఛానల్లోనికి వెళ్ళి చూడగానే మొదటగా నా మనసుకు గుర్తొచ్చింది, నేను వేషధారులను ఉన్నానా ఇతని వల్లే అని. భయం కలిగింది ప్రియమైన వాళ్ళారా, నిజంగా భయం కలిగింది. నేనుగా ఉండక సంఘం మధ్య నేను బోధిస్తున్నటువంటి ఈ ప్రసంగాలలో ఇంకొకరిని కనపరచడం వల్ల నాకేం ప్రయోజనం చెప్పండి? ఎందుకనంటే ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారా, కలిగి ఉండవలసిన వాటి విషయంలో మన అంతరంగ జీవితమే మన బయటికి కనపడేటువంటి ప్రవర్తనను, మన బయటికి కనపడేటువంటి జీవితమును ప్రభావితం చేయగలదు. ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరేచ్ఛలను జయించకుండా అంతరంగంలో వాటి చేత ఓడిపోయి బయటికి జయించిన జీవితంతో వచ్చి మనుషుల మధ్య మనం కనపడినంత మాత్రం ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారా. అది నటనే కదా. కానీ ప్రభు ఇక్కడ నటనను క్యారీ చేయమనటం లేదు, మంచి ప్రవర్తనను కలిగి ఉండమంటున్నాడు. నటన మంచి ప్రవర్తన అవుతుందా? వింటున్న సహోదరి సోదరులను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నన్ను కూడా ప్రశ్నించుకుంటున్నా. ఈరోజు మనం నటిస్తున్నటువంటి ఈ నటన మంచి ప్రవర్తన అవుతుందా? అవ్వదు కదా. అవ్వదు కనుకనే పేతురు గారు రాస్తూ అంటున్నాడు, మానాలి దాన్ని. ఇప్పుడు మనుషుల మధ్య, అన్యజనుల మధ్య ఎలాంటి ప్రవర్తనను కనపరచమంటున్నాడంటే, మీ మంచి ప్రవర్తనను చూపించండి. నథింగ్ బట్ ఇంకొకలా చెప్పాలి అని అంటే అట్రాక్ట్ చేయమంటున్నాడటండి మనల్ని. మిమ్మల్ని దూషిస్తున్న వారిని అట్రాక్ట్ చేయండి మీ గుడ్ బిహేవియర్తో. విన్సమ్ అని ఒక పదం నాకు కూడా ఈరోజే తెలిసింది. గెలుచుకోండి వాళ్ళని, కొందరిని మీరు గెలుచుకోండి. మీ మంచి ప్రవర్తనతో మీరు కొంతమందిని గెలుచుకోండి. 1920లో ఒక మిస్టరీ రైటర్ ఉన్నారండి, ఎడ్గర్ వాలిక్ అనే ఒక బ్రిటిష్ మిస్టరీ నావెల్ రైటర్ అండి. అతని గురించి నేను ఏదో అనుకున్నాను, ఈరోజు దానికి సంబంధించింది వెతికినప్పుడు కూడా నిజం అనిపించింది. అతను ఒక మాట చెప్పాడట ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అతనున్న వీధిలోనే ఒక మంచి దేవుని కొరకు బ్రతికినటువంటి ఒక గొప్ప సేవకుడు బతికేవాడటండి. ఆయన పేరు కూడా పెన్ హ్యాలియర్ అనే ఒక సేవకుడు. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించిందండి, నూతనంగా ఉందండి విన్నప్పుడు. ఇది సేవకుల నోట ఆ నావెల్ రైటర్, ఆ మిస్టరీ నావెల్ రైటర్గా ఉన్నటువంటి ఎడ్గర్ వాలిక్ అన్నట్టు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ వీధి చివరన ఉన్నటువంటి బెన్ హ్యాలియర్ బతుకున్నంత కాలం నాకు దేవుడు లేడన్నటువంటి అనుమానమే ఉండదన్న మాట అనేసాడటండి ఆయన. స్ట్రేంజ్ అండి. ఎందుకు ఆ మాట అంటున్నాను? అతను బతుకున్నంత కాలం నేను ఒకటి స్పష్టంగా నమ్మగలను, అతను నన్ను గెలుచుకున్నాడంతే తన భక్తి జీవితంతో. అతను బతుకున్నంత కాలం దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను అంతే. ఇంకా నిజంగా అది చాలా తాకిందండి హృదయానికి. ఎంత అట్రాక్ట్ చేశాడు ఆ సేవకుడు అసలు ఆ వ్యక్తిని. మామూలు ఏదో వీధి చివరి నుండి వ్యక్తి కాదు ప్రియమే, వెల్ నౌన్ అండి. మీరు తర్వాత ఆయన గురించి, ఎందుకంటే మనకు ఈ సైడ్ గురించి ఏం లేదు వికీపీడియాలో, కానీ అతని గురించి ఉంది ప్రియమైన వాళ్ళ. చూస్తే చాలా ఫేమస్ పర్సనాలిటీ అండి 1920sలో. అంటే మొత్తం ఇంగ్లాండ్లోనే టాప్ రైటర్ అనుకోండి, ఒక విధంగా మిస్టరీ నావెల్స్ రాయడంలో. అలాంటి వ్యక్తి అన్నమాట. అతను బతుకున్నంత కాలం నేను నమ్ముతాను. పేతురు గారు కూడా అదే గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని వారు మిమ్మల్ని దూషిస్తారో, కీడుకు ప్రతి కీడు కాదు ఇక్కడ మనం చేయాల్సింది, దూషణకు ప్రతి దూషణ కాదు ఇక్కడ మనం చేయాల్సింది. పేతురు గారు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు మంచి ప్రవర్తన గలవారి ఉండండి అన్న మాటలో గుర్తు చేస్తున్న మాట, మీ యొక్క ప్రవర్తన చేత వారిని ఆకర్షించండి. ఈవెన్ రాసిన మాట కూడా ఎలా ఉందో తెలుసండి, వెంటనే మార్చేయండి అన్నట్టుగా లేదండి అక్కడ. విమర్శ దినమున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీరు మంచి ప్రవర్తనతో బతకండి. ఇది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందండి. మరొకసారి చదువుదాం అన్నమాట. 12 అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు. మేబీ మన మంచి ప్రవర్తనను బట్టి వెంటనే దేవుని దగ్గరికి రాకపోవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఆలోచించండి, రావాలని ఏమన్నా గ్యారంటీ ఉందా? నేను ఈరోజు ఒక మంచి ప్రవర్తన కలిగి బ్రతకడానికి రీజన్ ఎవరినో ప్రభు దగ్గరికి పట్టుకురావడం కాదు ప్రియమైన వాళ్ళారా. అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ప్రభువు మనకిచ్చిన రక్షణకు ప్రతిగా మనం చెల్లిస్తున్నటువంటి వేళ అంతే. ఇంకా నాకు దొరికింది ఇంత గొప్పదని మనం కలిగి ఉండుట అంతే. దీన్ని బట్టి ఎవరు రావడానికి కోసమే కాదండి మనం పరిశుద్ధతను కలిగి ఉన్నది, మన ప్రభువు కొరకు మనం కలిగి ఉన్నాం అంతే. అందుకోసమే మనకు మత్తయి సువార్త 5:16 కూడా చెప్పిన మాట అదే కదండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. వెలుగు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తుందండి, దానికున్న నేచర్ అది అంతే.
నిజం ప్రియమైన వాళ్ళ. అది అది కొంచెం కష్టం అండి. మనం ఐసైట్కు, లైట్కు, డార్క్నెస్కు ఉన్నటువంటి రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. చీకట్లో ఉన్నప్పుడు ఏ వస్తువును కూడా మనం ఆకర్షించమండి. దాని అర్థం మనలో ఆకర్షణ లేదని కాదు ప్రియమైన వాళ్ళ. వెలుగు మాత్రమే ఆకర్షించేటట్టుగా మనల్ని చేయగలదు. అంతే. చీకట్లో ఉన్న ఏ వస్తువును కూడా మనం ఆకర్షణ, ఒక్కసారి వెలుగు ఉదయించిన తర్వాత చాలా వాటిని మనం ఆకర్షిస్తాం ప్రియమైన వాళ్ళ. కారణం ఏంటంటే మనలో చీకట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మనం అదేనండి, వెలుగు వచ్చిన తర్వాత కూడా. కానీ ఆ చీకటి వెలుగేనండి మనలో డిఫరెన్స్ తీసుకొని వచ్చింది. కొంచెం మీతో అన్నాను కదా, అది ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం కష్టం అని. పేతురు గారు కూడా అదే గుర్తు చేస్తున్నాడు. మీరు డూయింగ్ నేటివ్లో కలిసిపోకండి. వాళ్ళలో కలిసిపోవడం కాదు దేవుడు మనకి ఇప్పుడు పరదేశులుగా యాత్రికులు పెట్టిన తర్వాత ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే, విసర్జించవలసిన వాటిని విసర్జించి కలిగి ఉండవలసిన వాటిని ఇప్పుడు మనం వారి మధ్య కలిగి ఉన్నట్లయితే మనం వారిని ఆకర్షించగలము. దాని ఫలితం ఏమొస్తుందన్నాడంటే, దర్శన దినమందు వారు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తనతో కొనసాగాలని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఆనాడు వాళ్ళకు ఆ మాట వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రేరణ కలిగిందో మనకు తెలియదండి. వాళ్ళ పరిస్థితులు వేరు కదా, మనకు రాయవలేదు. ఇప్పుడు ఈ మాటను పట్టుకొని మనం తీసుకుందాం ప్రియమైన వాళ్ళ. ఈ మాట చదువుతున్నప్పుడు మనలో కలగవలసిన స్పందన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఈ సమాజం మధ్య ఉన్నాం కదా. ఇప్పుడు మనము కూడా ఆకర్షించగలిగేటువంటి ఒక వెలుగు జీవితమును, ఒక సత్క్రియ కలిగిన జీవితం మనం కలిగి ఉండాల్సిందే ప్రియమైన వాళ్ళ. మనం పరదేశులుగా యాత్రులుగా ఉండాలి అనంటే విసర్జించవలసిన వాటిని, శరీరేచ్ఛలను విసర్జించి కలిగి ఉండవలసిన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం చేత పేతురు గారు మనల్ని కూడా బతిమలాడుకుంటున్నానని గుర్తు చేస్తున్నాను. కొంచెం ముందుకెళ్దాం ప్రియమైన వాళ్ళ. ఇంకొంచెం మనం కిందికి రాగలిగితే 13వ వాక్యం నుంచి 13 నుంచి సడన్ షిఫ్ట్ అండి. ఇది కొంచెం లోతే, ఎందుకంటే ఒకసారి బిహేవియర్ గురించి చెప్పిన తర్వాత వెంటనే గవర్నమెంట్స్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడండి. ఎందుకంటే వాళ్ళు శ్రమ పెట్టబడి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పారిపోవడానికి రీజనే గవర్నమెంట్ అండి. ఆ రోజు రోమ ప్రభుత్వమే ప్రియమైన వాళ్ళ. ఆనాడు ఉన్నటువంటి రాజుగా లేకపోతే రోమ అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి వీరి మీద ఒక చట్టం చేసి ఉన్నాడు. ఆ చట్టంలో ఏమిటి అని అంటే, క్రైస్తవులందరినీ హింసించండి, మీకు ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పరు, నా ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆపదు అని. అమితమైన శ్రమ ప్రియమైన వాళ్ళ. అన్ని టైంలో పారిపోయారు. అలాంటి వ్యక్తి అలాంటి పట్టణం లేకపోతే అలాంటి ప్రభుత్వం గురించి రాస్తున్నప్పుడు ఎలాంటి సలహా ఇవ్వాలి? కానీ మనం ఇక్కడ చూడగలిగితే మొత్తం రివర్స్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. 13 నుంచి, మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఇది కొంచెం మనం చాలా ఈజీగా చదువుకోగలుగుతున్నాం, కానీ వారు ఉన్న పరిస్థితుల్లో ఈ మాట చదివినప్పుడు ఎంత దిగ్భ్రాంతికే గురై ఉండొచ్చు వారు. ఇలాంటి మాట పంపించాడేంటి దేవుడు మా మధ్యకి? అంటే ఇంతగా హింసించేటువంటి ఈ ప్రభుత్వానికి, ఇంతగా మమ్మల్ని శ్రమ పెట్టేటువంటి ఈ రాజుకు, ఈ నాయకులకు లోబడి ఉండడం మీరే చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకోసమేనండి ఇది ఒక మాదిరికరమైనటువంటి జీవితమునకు పిలుపండి ఈ మాటలు. ఇది ఒక మాదిరికరమైనది. యేసుక్రీస్తు వారు కూడా మనకు గుర్తు చేసిన మాట యోహాను సువార్తలో అదే కనపడుతుంది ప్రియమైన వాళ్ళారు. సరే, ఆ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మీరు వస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 17 నుంచి మనం జాగ్రత్తగా చదవగలిగినట్లయితే, మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని సంగతి మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకము మనతో ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఇలా చెప్పిన ఆయన 13వ అధ్యాయంలో శిష్యుల పాదములు కడిగినప్పుడు ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళ, నీకు మాదిరి చూపుటకే నేను ఇలా చేశాను. లోకమంతా ప్రభువుని ద్వేషిస్తున్నప్పుడు వాటన్నిటిని సహించి దానికి ఎందుకు లోబడ్డాడు ప్రభు అంటే మనకు మాదిరి చూపించుటకే. ఈవెన్ ప్రభు ఉన్నప్పుడు కూడా జరిగిన సంఘటన మనకు తెలుసు కదా. ఆలయపు పన్ను సంబంధించినటువంటి సంఘటన కూడా బైబిల్లో మన కొరకు రాయబడి ఉన్నది. అక్కడ మనం స్పష్టంగా చూడగలం. ఎవరి యొద్ద పన్ను వసూలు చేద్దరు? మొత్తం 17 చదివితే మీకు కనపడుతుంది. అన్యుల యొద్దనా, కుమారుల యొద్దనా? కుమారుల యొద్ద కాదుగా, ఇది కుమారుల స్వాతంత్రులే కదా. అయినను పర్వాలేదు, పేతును పంపించి నీ కొరకొక అరకాసు, నాకొక అరది, వెళ్ళి అరశేకలు వెళ్ళి నువ్వు వారికి కట్టేసి లోబడిందే చూపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే
ప్రభు చూపించిన మాదిరిలో మనకి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే దేవుడు నియమించింది. అందుకోసం బిగినింగ్లో మీతో చెప్పిన మాట, ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనము 2 పౌరస్థితులు కలిగి బ్రతుకుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఒకటి పరలోకపు పౌరస్థితి, ఒకటి ఈ లోక సంబంధమైన పౌరస్థితి. ఒకవేళ దేవుడు ఈ లోకంలో మనం ఎలా బ్రతికినా పర్వాలేదని వదిలేసేవాడైతే మనకు సంబంధించిన ఈ కట్టడాలు ఎందుకు ఇస్తాడు చెప్పండి. అందుకోసం 16 వాక్యంలో కూడా ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళు. 16లో అన్న మాట కూడా ఏంటో తెలుసా? స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. మనం నిజముగా ఇప్పుడు లోక విషయములలో, లోక సంబంధమైన కట్టుబాట్ల విషయంలో నిజముగా మనం విడిపింపబడ్డాం. క్రీస్తునందు మనం స్వతంత్రులం. ఇప్పుడు ప్రభువునందు నాకు స్వాతంత్రం దొరికేసింది కదా అని ఇక నేను ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కట్టడకు, ప్రతి అధికారమునకు నేను లోబడను, నేను నాకు నచ్చినట్టుగా నేను నడుచుకుంటాను అని అంటే ఆ వైఖరి ప్రభు ఒప్పుకోవటం లేదు. నిజంగా నేను కూడా మొదటి ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరంలో అలానే సాగాను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు సంఘమే, లేకపోతే ఇప్పుడు సంఘం మీద దేవుడు నియమించిన నాయకులే ఇక నాయకులు, ఈ లోక సంబంధమైన అధికారాలు వీటికి నాకు సంబంధం లేదన్నటువంటి వైఖరి నేను అలవర్చుకున్నాను. కానీ ప్రభువు నాకు నియమించిన కొన్ని కట్టుబాట్లకు నేను లోబడలేకపోయాను. అందుకోసం రోమీలకు రాసిన పత్రిక మనకు 13వ అధ్యాయం కూడా అదే చెబుతుంది కదండి. అక్కడ కూడా స్థిరంగా ఒక అధ్యాయం కేటాయించి రాయించాడు దేవుడు. ఉన్న అధికారములన్నీ దేవుని వలన ఉన్నవి. ఈవెన్ ఇక్కడ పేతురు గారు రాస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నాడు కదా. ఈ నాయకులు ఎందుకున్నారు అని అంటే మంచిదాన్ని సన్మానించుటకు, చెడ్డదాన్ని శిక్షించుటకే ఉన్నారు. ఓకే, ఒప్పుకుందాం ప్రియమైన. ఇప్పుడు అంతా రివర్స్ అవుతుందండి. ఇప్పుడు మంచిది శిక్షింపబడుతుంది, దుర్మార్గమైనది ఇప్పుడు గొప్ప చేయబడుతుంది. నేను కాదనటం లేదు, కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే రేపు వీరందరూ దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ వారి అధికారమును బట్టి దేవునికి రేపు లెక్క ఒప్పచెప్పబద్దులు అంతే. మరి మన బాధ్యత ఏమిటి అని అంటే ఉన్న అధికారమునకు లోబడ్డానా లేదా అనేదే మన బాధ్యత ప్రియమైన వాళ్ళ. కంప్లైంట్స్ ఏం లేవండి, దూషణ అంతకన్నా మనకు వీలు లేదు ప్రియమైన వాళ్ళు. కొంచెం మనకు అలవాటు అయిపోయి ఉండొచ్చు మన అధికారాలను దూషించేటువంటి వైఖరి, మన పరిస్థితులను బట్టి, మనకు జరిగిన నష్టాన్ని బట్టి. అప్పుడు మనలో క్రైస్తవ వైఖరి లేదు, దూషించేసాం. కానీ ఈ మాటలను బట్టి మనం ఇప్పుడు అలవరుచుకుంటున్నాం కదా ఒక క్రైస్తవ వైఖరిని. ఇప్పుడు మనం దూషించడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళ. బాధ నొందుతున్నాం, హింస పెట్టబడుతున్నాం. పేతురు గారికి, తిమోతికి పౌలు గారు రాసిన మాటలే, విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు సమర్పింపబద్దులం అంతే. ఆ పరిస్థితులను ఓర్చుకోవడానికి కృప కోరుకొన బద్దులమేనండి. మీరు ఆలోచించండి, ఆదిమ సంఘము మొదటి కాలంలో వెళ్తున్నప్పుడు అపోస్తలుల దగ్గర నుంచి ప్రారంభ శతాబ్దం మొత్తం సాగింది శ్రమ కిందనే ప్రియమైన వాళ్ళరా. కానీ వారెవరు కూడా తిరగవాలేదండి. ఈరోజు రైట్స్ అన్నట్టుగా రైట్స్ మాకున్నాయని ఫైట్ చేసిన వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళ. నిజముగా ఆ శ్రమనంతటిని ఓర్చుకున్నట్టుకు దేవుని కృప కావాలని ఆ కృప కొరకు వేడుకున్నవారు మాత్రమే. ఏం చూపిస్తుంది ఆదిమ సంఘం అపోస్తలుల దగ్గర నుంచి ఆ సంఘం అంతా మనకు అనంటే లోబడినటువంటి మాదిరిని చూపిస్తుంది కనుకనే రాస్తున్నారు వాళ్ళు కూడా. ఈ మాటలు రాసిన పేతురు కూడా అదే రోమ రాజు చేతిలోనే హతసాక్షిగా చంపబడ్డాడు ప్రియమైన వాళ్ళారా. ఆయనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తున్న మాటలే, కానీ ఎంత చక్కగా ప్రభునందు ప్రోత్సహిస్తున్నాడంటే మనం లోబడాల్సిందే. ఒక విధంగా ప్రతి కట్టడ, ఇప్పుడు లోకంలో అధికారములు నియమించినటువంటి ప్రతి కట్టుబాటుకు, ఒక విధంగా ప్రతి నియమమునకు, ప్రతి గవర్నెన్స్కి ఇలాంటి టైంలో మనకు ఒక పెద్ద క్వశ్చన్ వస్తుందండి. మనకు రేజ్ అయ్యే క్వశ్చన్ ఏమిటి అని అంటే దేవునికి విరోధమైనవి చేయమని చట్టాలు చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. ఏం చేయాలి అనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇదే మాట రాసిన పేతురు జీవితంలో ఒక సంఘటన ఉంది ప్రియమైన వాళ్ళ. అపోస్తల కార్యములు 4 చదువుతున్నప్పుడు, చనిపోయినటువంటి ఈ వ్యక్తి నా రక్షణ ఉందని మీరు అందరూ ప్రకటిస్తున్నారని మీ మీద ఆరోపణ చేయబడిందని పేతురును యోహాను ఖైదు చేసినప్పుడు శిక్షిద్దాం అనుకున్నారు. ప్రజల సానుభూతి ఎక్కువ దొరికేసింది. సో ప్రజల ముందు ఏమైనా చేస్తే ప్రజలు మన మీద తిరగబడతారు కనుక మనం పక్కకు తీసుకెళ్ళి బెదిరించి వదిలేద్దాం వీళ్ళని. అప్పుడు తీసుకెళ్ళి పేతురు యోహానుతో మాట్లాడినప్పుడు పేతురు గారు ముందుకొచ్చి మాట్లాడిన మాట, ఏది న్యాయం చెప్పండి? మీ దృష్టికి మీకు అనుకూలమైనది చేయటం న్యాయమా? మేము దేవుని దృష్టికి అనుకూలమైనది చేయటం న్యాయమా? మేము దేవుని దృష్టికి అనుకూలమైనది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. పేతురు గారు చూపించినటువంటి ఆ మాదిరి మనకు నేర్పిస్తుంది ఏమిటంటే, ఒకవేళ ప్రభుత్వమే మన దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ మన చేత చేపించినట్లయితే పేతురు గారు సూచిస్తున్న సూచన దేవుందే మన స్టాండ్. ఈవెన్ మనం దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగోలను గుర్తు చేసుకున్నా కూడా వారి మాదిరి కూడా అదే కదా. మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నమస్కరించనందుకే కదా. మమ్మల్ని రక్షింప సమర్థుడు. రక్షింపకపోయినను సరే మేము ఏ స్టాండ్ నుంచి బయటికి రాము అని అంటే దేవుని నీతిని నెరవేర్చే స్టాండ్ నుంచి అయితే మేము బయటికి రాము.
ఒకవేళ మా ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితులు తీసుకోండి అప్పగించినట్టు కనపడుతుంది. ఎంత లోతైన నడిపింపు ప్రేమైన వాళ్ళ, కానీ తప్పదు. ప్రభువు కూడా అన్నమాట, ఎవడైనా తన ప్రాణము కాపాడుకునే ఎడల పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము, నా కొరకు, ఈ సువార్త నిమిత్తం ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటాడో రేపు దాన్ని వాడు స్వతంత్రించుకుంటాడు. అందుకోసం ఈ సూచన ఇస్తున్నాడు. ఇప్పుడు మనం భయంతో, పిరికితనంతో మనము ఈ అధికారమునకు, ప్రతి కట్టుబాటుకు లోబడకుండా మనము తప్పించుకునే మార్గం ఎన్నుకుంటే రేపు దేవుని దగ్గర నుంచి కోల్పోతాం జీవాన్ని. అందుకోసమే సూచిస్తూ అంటున్నాడు, మనం లోబడాల్సిందే. అందుకోసం మళ్ళీ ఒకసారి 13 నుంచి అవుతుంది. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. అక్కడ అంటున్నాడు చూడండి, రాజు అందరికీ అధిపతనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఇందులో స్థిరముగా దేవుడు తన చిత్తం ఉంది అంటున్నాడండి, లోబడుటను బట్టి. మనం వారికి లోబడుటలో ఏం బయటకు వస్తున్నాడంటే యుక్తమైన ప్రవర్తన కలిగి ఉన్న వారముగా ఉన్నామని సూచిస్తుందట మన లోబడేటువంటి తత్వము. మనం కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాం ప్రియమైన వాళ్ళు, ఒప్పుకోవాల్సిందే. మనకు లాభం చేకూర్చేటివి అనుకోండి, అవినీతితో ఉన్నా పర్వాలేదు అనుకుంటామండి. కానీ మనకు నష్టం తెచ్చేటివి అనుకోండి, అప్పుడు వచ్చి మనం నీతి గురించి మాట్లాడతామండి. ఎగ్జాంపుల్ చెప్పనా, మనకి ఏదో ఒక రాయితీ కావాలి, లేకపోతే ఏదో ఒకటి మనకు శాంక్షన్ అవ్వాలి. అది మనకు అవ్వడానికి మనం ఎన్ని అడ్డదారుల్లో ప్రయాణం చేసినా అప్పుడు పెద్ద మనసు నొచ్చుకోదండి. కానీ ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా, క్వశ్చన్స్ అడుగుతున్న దాంట్లో బాగా మనం సేవకులను అడిగినా, లేకపోతే దేవుని కూడా అడుగుతుంటాం, దేవా నీకు విరోధమైనటువంటి చట్టం చేసి దాన్ని చేయమంటే ఎలా చెప్పు? ఆహా, ఇది చూడండి మన నేచర్. నిజం, మనం ఒప్పుకోవాలి, బయటపడాలి కదా. ఇందులో యుక్తమైన ప్రవర్తన ఎక్కడుంది చెప్పండి. మనకు కావలసిన వాటి దగ్గర ఎన్ని వేరే సెకండ్ థర్డ్ వేసున్నా మనకు పర్వాలేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం తెలుసా, దేవుని దగ్గర. ఇక్కడికి రాగానే ఎలా ప్రభు అలా అయితే రేపు ఎలా ఓర్చుకోగలం, రేపు ఎలా మరణానికి ఇచ్చుకోగలం? ఇది యుక్తమైన ప్రవర్తన కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటున్నాడు, రాజు అందరికీ అధిపతనియు, నాయకులుగా నియమింపబడిన వారు. ఈరోజు ఒక గవర్నెన్స్ అంతా ఎందుకు ఉందంటే మంచిని సన్మానించుటకు, చెడును శిక్షించుటకు ఉంది. అలా జరగటం లేదు అని అంటే మన ప్రార్థన కూడా అదే కదా ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా జరుగుతుంది ఏంటో తెలుసా, కుమ్మరింపబడుతున్నాయట నిప్పులు. ఆ నిప్పులతో ఏం కలిసి అయ్యాయనంటే పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేరొస్తున్నాయటండి ఈ లోకం మీదకి ఉగ్రతగా. ఏముందా ప్రార్థనలో మనం చూస్తాం కదా, ఒక విధంగా 5వ అధ్యాయం నుంచి కనపడుతుంది పరిశుద్ధుల యొక్క రక్తము మొరపెట్టేది. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుందు ఈ లోకానికి. నీది నాది ఒక్కరోజైనా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అలాంటి ప్రార్థనలో ఒక్క ప్రార్థనైనా, ప్రభా ఈ లోకము నీతి మార్గంలో, ధర్మ మార్గంలో నడుచుకోవటం లేదు. ఈరోజు కూడా నేను ఒక వీడియో చూస్తున్నానండి, మనకు బాగా తెలిసి ఈ మధ్య బాగా వైరల్ అయింది, కర్ణాటకలో జరిగిన సంఘటన. ఒక ప్లేస్లో చాలా సస్పీషియస్ డెత్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు చూశారు కదా, చాలా రోజుల నుంచి బాగా వైరల్ అయ్యి ఏమన్నా యూటర్న్ తీసుకుందని న్యూస్. అది షాక్ అసలు. మొన్నటి వరకు నిజంగా ఒక 4 days బ్యాక్ వరకు అది నేషనల్ సెన్సేషన్ ప్రియమైన వాళ్ళ. జస్ట్ 4 days నుంచి ఎంత యూటర్న్ తెలుసా, కంప్లీట్ షాక్ అండి. అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మీరు చెప్పండి, అది రైట్ అనుకుందాం, ఇది రైట్ అనుకుందామా? దానికి నాకేం సంబంధం అంటారా? నిజమే ప్రియమైన వాళ్ళ, మనమేమి అందులో బాధితులుగా లేము, మనమేమి అందులో నిందితులుగా అందకన్నా లేము. కానీ ఆ విషయమును బట్టి మనలో ప్రార్థన మాత్రం లోపం జరిగిపోయిందండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలు ఏదో నీతి న్యాయం జరిగించమని మిమ్మల్ని ఏం కోరమని నేను అడగడం లేదు ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే అవి చెయ్యవు కూడా. కానీ నేను మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే ఆ ప్రభువును త్వరగా ఈ లోకమును ఆయన చేతిలోని తీసుకొని పాలించమని అడుగుట కదా. అది కదా మనం చేయాల్సింది. మనకేమనిపిస్తుందంటే ఇది ఒకటి కోల్పోయామంటే, ఐ థింక్ మనం ఇది ఒకటి కోల్పోయాం. ఏం కోల్పోయామంటే మనం రాజులో ఉన్న విషయాన్ని మర్చిపోయామండి. మనం రాజులైన యాజక సమూహం. ఏమంటే రాజు కండి ఏముంటుందో తెలుసా, పరిపాలించాలన్న మనసు ఉంటుందండి. ఇప్పుడు ఏదో టేక్ ఓవర్ చేసుకొని మనం ఏదో రూల్ చేయాలని కాదు, కానీ ఇప్పుడు మనం రాజులుగా చేయబడితేనే కదా యేసుక్రీస్తు వారిని పరిపాలించమని కోరేది. నా అర్థం మీరు పట్టుకున్నారా? ఈరోజు మనము నిజంగా మనము ప్రభునందు రాజులైన యాజక సమూహంగా చేయబడ్డామన్నటువంటి వెలుగు మనకు దొరికితేనే ఈ ప్రభు పరిపాలించాలన్న మనసు మనలో మొదలవుతుంది ప్రియమైన వాళ్ళ. మనం ఏమనుకుంటున్నామంటే ఇది పాలిస్తే ఏంటి, ప్రభు చేతిలోకి తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, నేరుగా పరలోకం వెళ్ళిపోతే చాలు. రాజులైన యాజక సమూహంగా కాదు మనం అసలు.
జస్ట్ ఇంటి ముందు నేమ్ ప్లేట్ అన్నట్టు ఒక టైటిల్ ఉంది అంతే. ఆ టైటిల్లో మీరు నేను లేం. ఒకవేళ నిజముగా రాజులైన యాజక సమూహం ఉన్న వెలుగే మనల్ని ఆకర్షించి నిజంగా మనల్ని పట్టుకొని ఉంటే నిశ్చయంగా అడుగుతాం, ప్రియమైన వారలారా, ఈ లోకము పరిపాలింపబడాల్సిన రీతిగా లేదు కనుక ప్రభు నువ్వు తీసుకో. ఆయన తీసుకునేంత వరకు మనకిస్తున్నటువంటి మాదిరికరమైన ప్రవర్తన ఏమంటుందంటే లోబడి ఉండవలసిందే. మరి వ్యతిరేకమైనవి వస్తే పేతురు గారు తీసుకున్న స్టాండే, షద్రకు మేషకు అబేద్నెగో తీసుకున్న స్టాండే. ఎస్, వాళ్ళు తీసుకున్న స్టాండే మనం తీసుకున్న బద్దలం, ప్రియమైన వారలారా. ఆ తర్వాత మనం కిందికి వచ్చి చూడగలిగితే 16 మళ్ళీ ఒకసారి చదువుతున్నాం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఏమంటే ఇది కంప్లీట్గా అంటే ఇది చాలా లోతైన విషయము, సేవకుల నోట విని మీతో చెప్పబద్దుంది. ఎందుకంటే డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే ఒక పదం ఉందండి. దాన్ని మీరు తర్వాత గూగుల్ చేసుకుని కూడా చూసుకోండి. ఎక్కడ వాడతారు దాన్ని అని అంటే ఉదాహరణకి ఇప్పుడు విదేశాంగ మంత్రి అంటారు కదా, ఆయన ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాడు, ప్రియమైన వాళ్ళు. అక్కడ ఉంటాయి ఆయన కార్యకలాపాలన్నీ, ఆయన చేయాల్సిన డ్యూటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ ఆయన ఏదన్నా తన డ్యూటీ కొనసాగిస్తున్న టైంలో నుండి వేరే దేశంలో ఉండి ఈ దేశ సంబంధమైనటువంటి పనులు నిర్వర్తిస్తున్నప్పుడు అక్కడ తను ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఒక చట్టం ఉంటుందంటే ఒక డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే ఒక సెక్షన్ ఉందండి. ఆ సెక్షన్ కింద వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటారట, మేము మా పనికి సంబంధించేది మేము చేయాల్సి వచ్చింది, ఇది చేయడం వల్ల అంటే మీ దేశ చట్ట ప్రకారం తప్పేమో కానీ నేను వచ్చినటువంటి నా డ్యూటీని బట్టి ఇది ఏ తప్పు కాదని అదొక సెక్షన్ని చూపించి ఎస్కేప్ అవుతూ ఉంటారటండి. దానికి సంబంధించిన కేసులు కూడా మీరు చూడొచ్చు. ఐ థింక్ 2013లో కూడా పెద్ద కేసు జరిగిందటండి మన ఇండియాలో. వేరే ఫారిన్లో చేస్తున్నామే ఒక కేసు అవ్వడం, దీన్ని చూపించుకొని ఎస్కేప్ అవ్వడం జరిగింది. రైట్, ఇది మీతో ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఈ సెక్షన్లో ముందు నుంచి 2 భాగాలకు మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. మనం పరలోక పౌరస్థితి కింద ఉన్నాము, భూలోక ఇప్పుడు మనం క్రైస్తవులో మనం ఎలా మారిపోయామంటే ఈ భూ సంబంధంగా చేస్తున్న మనం ప్రతి అపరాధం నుండి మన ప్రార్థన దగ్గర తీసుకెళ్ళి ఎలా చెప్పుకుంటున్నాం అంటే పరలోకపు పౌరస్థితి కింద దీన్ని అన్నిటిని క్యాన్సిల్ చేయమంటున్నామండి. తప్పు వైఖరితో నడుచుకుంటున్నాం. మనము తప్పు చేస్తే తప్పు శిక్ష బద్దులం అంతే. వీటిని దాచిపెట్టుకోవడానికి వీల్లేదు, ప్రియమైన వాళ్ళారా, దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. మత ముసుగులో ఈరోజు జరుగుతున్నవన్నీ అవే కదండి. మత ముసుగులో జరుగుతున్నవన్నీ ఏంటి చెప్పండి? డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ కింద ఉన్నవే దాచిపెట్టుకుంటున్నారు. మా దేవుడు ఇది చెప్పాడు, మా దేవుడు ఇలా చేయమన్నాడు, అదే అంటున్నాడు. మనం అలా నడుచుకోవద్దు, అలా నడుచుకోవడానికి వీలే లేదు. అందులో దేవుని చిత్తం లేనే లేదు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళ. మరి ఏది అని అంటే ఇక్కడున్నటువంటి రాజులకు, ఇక్కడున్న అధిపతులకు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు, ఇక్కడున్నటువంటి కట్టడలకు మనము లోబడబద్దులము. కొన్నిటికే అని లేదండి, ప్రతి కట్టడకు అని రాశాడు పేతురు గారు, ప్రతి కట్టడకు. దాని గురించి వివరించి మాట్లాడుకోవడానికి నేను చాలా దేవుని చేత నిరూపింపబడవలసినటువంటి కాలం ఉంది. ఎందుకనంటే ఇవి చేయాలని నేను వచ్చి మాట్లాడాను అనుకోండి, వాటిని చేయని మీరందరూ నిజంగా అభ్యంతరపడతారు. కానీ ప్రతి కట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా రాస్తున్నాడండి. అన్నీ ఒక విధంగా ఏమనాలి, గవర్నమెంట్ పరమైనవి, సివిల్వి, తర్వాత ఎకానమీవి, ధనానికి సంబంధించినవి, ప్రతి కట్టడ కుటుంబపరమైనవి. నిజం, ప్రియమైన వాళ్ళారా. ఈవెన్ ఈరోజు మన ప్రభుత్వం కింద క్రైస్తవ్యానికి కూడా చాలా కట్టడాలు చేయబడ్డాయి, ప్రియమైన వాళ్ళారా. వాటిని కూడా మనం విధేయత చూపబద్దులము అంతే. వాటిని దాచిపెట్టి నేను ఇంకోటి నడిపిస్తానంటే కుదరదండి. ఈవెన్ మనము ఒకప్పుడు హిందువుగా ఉండి ప్రభులోనికి రాగానే ప్రభుత్వం ఒక సెక్షన్ తెచ్చిందని మనలోనికి, దానికి ఎందుకు మనం వెళ్ళబద్దులం, లోబడాలంతే. కానీ నాకు ఇంకో దగ్గర నా పాతది ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని వదులుకోలేను అని అంటే లోబడినట్టే కదా. అందుకోసం మీతో అన్నాను కదా, నేను నిరూపింపబడ్డప్పుడే కొన్ని మాట్లాడబద్దుని. కానీ పేతురు గారు చెప్పిన మాట ఏమిటి అని అంటే ప్రతి కట్టడకు లోబడి ఉండవలసిందే. తర్వాత 17వ వాక్యంలో కూడా ఇంకొన్ని సూచనలు చేస్తున్నాడు ఆయన. మీరు పరదేశులుగా యాత్రికులుగా ఉన్నారు కనుక మీరు ఈ ప్రవర్తన కలిగి ఉండండి అన్న దాంట్లో 17వ వాక్యంలో చెప్తున్న మాటలు కూడా చూడగలిగితే, అందరినీ సన్మానించండి, తర్వాత సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడి ఉండుడి, రాజును కూడా సన్మానించండి. అందరినీ సన్మానించండి. అందరిని అన్న దాంట్లో అన్ని పరిస్థితులు ఉన్నాయండి. మీకు నష్టం చేసేవాడిని, లాభం చేసేవాడిని, మిమ్మల్ని శిక్షించేవాడిని, మిమ్మల్ని హెచ్చించేవాడిని, అన్ని విధాలుగా అందరినీ, మీ స్థాయికి ధనవంతునిగా ఉన్నవాడిని, పేదవానిగా ఉన్నవాడిని, మీ స్థాయికి బాగా చదువుకున్నవాడిని, నాగరికత తెలియని వాడిని, అందరినీ సన్మానించండి. ఎందుకనంటే అందరూ దేవుని పోలిక, దేవుని స్వరూపమున చేయబడి ఉన్నారు కనుక
దూషించడానికి మనకు వీలు లేదు ప్రియమైన వాళ్ళారా. మనమే శిక్షార్హులం అంతే. కానీ పేతురు గారు ఇస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే సన్మానించండి. ఒక సేవకుడు చాలా మంచిగా చెప్పి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఒక విధంగా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అంటే ఒక్క పదంలోనే ఉన్నాయట. రెస్పెక్ట్, సన్మానము, దేవునికి సంబంధించిన నామమును, ఆ తర్వాత దేవుని దినమును, లిస్ట్ అంతా అదే ఉంటుంది కదండి. తర్వాత నీ తల్లిదండ్రులను, నీ పొరుగువాని యొక్క భార్యని, నీ పొరుగువాని యొక్క ఆస్తిని, నీ పొరుగువాని యొక్క ప్రతిదాన్ని మీరు సన్మానించండి. ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో వాటిని మనం ఉండవలసినటువంటి ఆధిక్యతలో ఉంచుతాం ప్రియమైన వాళ్ళారా. దేన్ని పాడు చేయము, అంతే కదా, దేన్ని కూడా అతిక్రమించము సన్మానించినప్పుడు. అందుకోసం అందరినీ సన్మానించండి. తర్వాత నా మాట ఏమిటంటే సహోదరులను ప్రేమించండి. ఇది మనం ఎప్పుడు గుర్తు చేసుకున్న బద్దులము. ఓకే, జనరల్గా రాసుకుంటా మొదటి అధ్యాయంలోనే చెప్పాడు సత్య విషయమైనటువంటి ప్రేమ. ఒక విధంగా అక్కడ అన్న మాట ఏమిటి అంటే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుకోండి అన్నాడు. అక్కడే చెప్పాడు. మళ్ళీ రిమైండ్ చేసినట్టుగా ఉంది. సహోదరులను ప్రేమించండి. ఆ తర్వాత దేవునికి భయపడుడి అన్న మాట చెప్తున్నాడు చూడండి. ఈరోజు మనం ఎంత దేవునికి భయపడుతున్నాం, అంత దూరం వద్దు ప్రియమైన వాళ్ళారు. ఈ అధ్యాయంలోనే మాట్లాడుకోగలిగితే దేవుని వాక్యమును పాలను అపేక్షించే విషయంలో దేవునికి ఎంత భయపడుతున్నాము, దేవునికి పరిశుద్ధమైన మందిరంగా ఉండే విషయంలో దేవునికి ఎంతగా మనం భయపడుతున్నాము, ఒక విధముగా శరీరేచ్ఛలను విసర్జించి మంచి ప్రవర్తన కలిగి ఉండే విషయంలో ఎంత భయపడుతున్నాం అన్నీ వస్తాయి ఒక విధంగా దేవునికి. ఈవెన్ 1వ అధ్యాయం 17లో కూడా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? పక్షపాతం లేకుండా ప్రతి వానికి క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపండి. దేవునికి భయపడమని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. లాస్ట్ ఏంటంటే రాజును సన్మానించండి. సరే, ఇప్పుడు మనకైతే రాజు లేడు, సరే మనకు ప్రభుత్వాలు, కానీ ఈ మాట రాస్తున్న ఆ టైంకి అయితేనండి ఆలోచించండి. వాడిని హింసిస్తున్న రాజుని మీరు సన్మానించండి అన్నాడంటే అసలు ఎలా తీసుకొని ఉండొచ్చు అన్నాడు చెదిరిపోయిన వారు. సరే, ఇప్పటివరకు మనం గుర్తు చేసుకున్నటువంటి ఈ కొద్ది భాగంలో మనం నేర్చుకున్న విషయాలు ఏమిటి అని అంటే మనల్ని తన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ప్రభు యొక్క గుణాతిశయములు ఆ కింది మాటలు మనకు కనపడుతున్నాయి. మనం కలిగి ఉన్నటువంటి ప్రవర్తనలో ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటున్న వైఖరి ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేస్తున్న దాన్ని పోలి ఉన్నది ప్రియమైన వాళ్ళారు. అందుకోసం పరదేశులుగా యాత్రికులుగా ఉన్నారు కనుక విసర్జించవలసిన వాటిని విసర్జించి కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండండి. ఆత్మకు విరోధమైనటువంటి శరీరేచ్ఛలతో యుద్ధం జరుగుతుంది, పోరాటమే ఉంది నిజంగా. ఆ పోరాటము శరీరేచ్ఛలు గెలవకూడదు, ఆత్మచేత శరీర క్రియలు చంపబడాలి. రెండోది ఏమన్నాడు అని అంటే మీరు మంచి ప్రవర్తనతో ఉండండి. మంచి ప్రవర్తనతో వారు మిమ్మల్ని దుర్మార్గులను దూషించిన వారిని మీరు ఆకర్షించండి మీ మంచి ప్రవర్తన చేత. ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి నడవడిక మనల్ని దేనికి నుంచి బయటికి లాక్కొస్తుంది అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం బ్రతకకుండా మనల్ని బయటికి తీసుకొని వస్తుంది. గోయింగ్ నేటివ్ అన్న సెన్స్లోంచి బయటకు వస్తాం మనం. ఆ తర్వాత కట్టుబాటు లేకపోతే న్యాయ వ్యవస్థ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఇచ్చినప్పుడు లోబడి ఉండండి. మీ స్వాతంత్ర్యమును మీ దుర్మార్గమైనటువంటి క్రియలను కప్పిపెట్టుటకు ఆధారం చేసుకునక లోబాటుకి ఉండేటట్టుగా మీరు చూసుకోండి. అందులో దేవుని చిత్తం ఉంది అని గుర్తు చేస్తున్నాడు. అలాంటి నడవడికలో దేవుని యొక్క గుణాతిశయములు బయటకు వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోబడ్డారు కదా, అపోస్తులు లోబడ్డారు కదా, అదే గుర్తు చేశాడు. ఇంకొన్ని మాటల కింద ఏం గుర్తు చేశాను? సన్మానించండి, రెస్పెక్ట్ చేయండి. ప్రభు ఎవరిని కూడా అగౌరవపరచలేదు ప్రియమైన వాళ్ళారా. వేషధారులను మాత్రమే సర్పసంతానం అని ప్రభు పిలవడం జరిగింది. కానీ ఆ తర్వాత మీరు రెస్ట్ ఆఫ్ ద చూడండి, ఇంకెవరినైనా కావచ్చండి. వారు యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు, బట్ వాళ్ళతో కాన్వర్జేషన్ మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఫ్యాంటాస్టిక్గా ఉంటుందండి. చాలా రెస్పెక్ట్ కనపడుతుంది. అపోస్తులు కూడా సంఘానికి మాటలు రాసినప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి గౌరవం కనపడుతుందంటే ఎవరు కూడా దూషణకు దిగలేదండి, ఎవరు కూడా తూళ్ళనాడలేదు, బతిములాడుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకొని వేడుకుంటారు. ఆ పదాలలో ఎంత గౌరవం కనపడుతుంది. ప్రియులారా అని మాట్లాడి కనపడుతుంది. దేవుని చేత పరిశుద్ధపరచు, ఆ పదాలలో ఎంత సత్కారం కనపడుతుందండి. అందుకోసం అందరినీ సన్మానించండి. తర్వాత సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును కూడా సన్మానించండి. ఇక్కడితో ఇంకా అవ్వలేదండి. ఇంకా మన బిహేవియర్కి సంబంధించి ఎన్ని విషయాలు రాసుకుంటూ ముందుకెళ్తున్నాడో మనం వచ్చేవారు ఇంకొంచెం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ప్రభు మీ అందరికీ నాకు తోడుగా ఉండి నిజంగా ప్రభువును కలిగి ఉన్నటువంటి ప్రవర్తన మా అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రభువును వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.